నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా హయత్ నగర్లో సెంట్రింగ్ కార్మికులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ హయత్ నగర్ జోన్ ఆధ్వర్యంలో కుట్లూరు కార్యాలయం నుంచి హయత్ నగర్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలకు పలుమార్లు విన్నవించినప్పటికీ తమ సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహకారం లేక సెంట్రింగ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. లేబర్ కార్డు కలిగిన ప్రతి సెంట్రింగ్ కాంట్రాక్టర్ కార్మికుడికి ప్రమాద బీమా కింద 20 లక్షల రూపాయలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ కార్డు జారీ చేయాలని, గృహ వసతి కల్పించాలని కోరారు. అలాగే సెంట్రింగ్ కాంట్రాక్టర్లకు బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సెంట్రింగ్ మెటీరియల్ భద్రత లేకపోవడంతో కొంతమంది దొంగతనాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దొంగిలించిన సెంట్రింగ్ మెటీరియల్ను స్క్రాప్ దుకాణాలు కొనుగోలు చేయకుండా నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సెంట్రింగ్ పనుల్లో మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా యజమానులతో సంబంధాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హయత్ నగర్ జోన్ అసోసియేషన్ చైర్మన్ ఆంజనేయులు, అధ్యక్షుడు గణేష్, వైస్ ప్రెసిడెంట్ అశోక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ కుమార్, ట్రెజరర్ వెంకటేష్, సిసిఎం బాలరాజు, అడ్వైజర్ యాదయ్య, నరసింహ, రవి, ధనరాజ్, సెంట్రింగ్ కమిటీ సభ్యులు, సెంట్రింగ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మాకు అసోసియేషన్ అన్న, మాకు రేటు ఏంటంటే మిగతా అప్పుడు నాకు 45 రూపాయల రేటు ఉండే అన్న. మాకు రోజు రోజు తగ్గి మాకు 40 రూపాయలకు వచ్చిన రేటు 25 రూపాయలకి వచ్చిందన్న. మాకు సరిపోక ఈ ధర్నా చేస్తున్నాము. మాకు ఏంటంటే కార్మికులు కానీ మాకు మన ఈఎస్ఐ కార్డు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. మాకు 60 సంవత్సరాలు అయిపోయిన వరకు ఒక 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలన్న. మాకేంటంటే వసతి కలిగించాలి. మాకు సంటింగ్ ఏంటంటే సంటింగ్ సైట్లో వేస్తే దానికి సెక్యూరిటీ లేదు. ఆ సెక్యూరిటీ లేనందుకు మాకు ఏంటంటే ఇబ్బంది అవుతుంది. ఆ సంటింగ్ ఎత్తకపోతే పోలీసులు వాళ్ళు ఏంటంటే ఇల్లు పాత ఇనుప సామాన్లు కొంటారు. ఆ కొన వాళ్ళకి ఏంటంటే మాకు పోలీసులు కొనలేకుండా చేయాలి. వాళ్ళు చేయకుంటే మాకు రక్షణ ఉంటుంది. అది కావాల్సింది మాకు. అది అసోసియేషన్ నుంచి మేము ఈరోజు ధర్నాకు పాల్గొన్నాం. 16/5/2026 సెంట్రల్ కమిటీ పిలుపు మేర ప్రకారము మాకు కొన్ని డిమాండ్ల కొరకై మేము ఈరోజు ఈ నిరవధిక సమ పాల్గొంటున్నాము. మా ప్రధానమైన డిమాండ్లు ఏమైందంటే మాకు మా శ్రమ దోపిడీ జరుగుతుంది. మా మధ్యలో దళారీ అయినటువంటి మేస్త్రి ఆటో సంటింగ్ వాళ్ళ బచావ్ అనే దాంతో మేము ముందుకు వస్తున్నాము. మాకు అదే కాకుండా మాకు జీతభత్యాల్లో కానీ మాకు అనేక నిత్యావసర ఖర్చులు పెరిగి ఉన్నాయి. మాకు పెరగట్లేదు. మాకు పెరిగేది ఓనర్తో డైరెక్ట్ లేకుండా మేస్త్రి మధ్యలో దళారీ అయి ఉండి మాకు రావాల్సిన శ్రమ దోపిడీ, మాకు ఆస్తిపరంగా మాకు అన్ని నష్టాలు చేస్తున్నాడు. అదొకటి మాకు ఇంకొకటి ఏమైందంటే మా వస్తువుకు, మా సామాగ్రికి భద్రత లేకుండా అయిపోయింది. ఒక ప్రభుత్వం భద్రత లేదు, ఒక ఇంటి ఓనర్ భద్రత కూడా లేదు, మేస్త్రి కూడా భద్రత లేదు. మేము లక్షలు పెట్టుబడి పెట్టి అక్కడ మా మెటీరియల్ డంప్ చేస్తే దానికి బాధ్యత ఎవరు తీసుకోవట్లేరు. అది పోయిందనుకో మీదే బాధ్యత అని చెప్తారు. దానికి రక్షణ కల్పించాలి మా ప్రధాన డిమాండ్. మాది ఇంకోటి, మా దాంట్లో మాకు పింఛన్ సౌకర్యం లేదు. మా వాళ్ళ పెద్దవాళ్ళు అయినారు, మేము ఇదే రంగంలో ఉన్నాం. మా ముసలివారి మాకు పింఛను సౌకర్యం లేదు, ఒక ఈఎస్ఐ కార్డు లేదు, ఒక మాకు సంబంధించిన పెన్షన్ సంబంధించిన ఏవి కూడా లేవు. మా ప్రధాన డిమాండ్లు ఏమైనా అంటే మాకు రేట్లు పెరగాలి, మా మధ్యలో దళారీ అయినటువంటి మేస్త్రి మా నుంచి పగ జరగాలి, మాకు ఓనర్తోని డైరెక్ట్ మాకు లింక్ ఇవ్వాలి. మేమే మాట్లాడుకుంటాం. ప్రతి వేరే కార్పెంటర్ కానీ, ప్లంబర్ కానీ, పెయింటర్ కానీ అన్నీ మేస్త్రికి సంబంధం లేకుండా ఓనర్ గారికి డైరెక్ట్ ఉంటారు. మా ఒక్కరమే ఎందుకు మేస్త్రి ఆధ్వర్యంలో మేము పని చేయాలి. అందుకని మా ప్రధాన డిమాండ్ మేస్త్రి ఆటావో, సంట్రింగ్ వల్ల బచావో, మా సంట్రింగ్ వల్ల బతకాలని మేము కోరుకుంటున్నాం. హైత్నార్ జోన్ నుంచి ప్రధానమైన డిమాండ్గా మేము నిరవధిక సమ్మెలో పాల్గొని ఈ నిరంతరంగా జరిగే మా పరిష్కారం అయ్యే వరకు మా పెద్దలు సెంట్రల్ జోన్ నుంచి మాకు ఆదేశాలు వచ్చేంత వరకు మేము సమ్మె నిరవధికంగా కొనసాగుతాం. ప్రభుత్వానికి ఎలాంటి చలనం లేదు. ప్రభుత్వ పెద్దలను కూడా కలుస్తున్నాము. కలిసి వాళ్ళతో కూడా మా విన్నవించుకుంటున్నాం. మా ప్రధాన డిమాండ్లు వినిపించుకుంటున్నాం. వాళ్ళు కూడా సావధానంగా వింటున్నారు. కానీ ఇది ఇంకా కొంచెం
కొంచెం త్వరితగతిన మాకు సాల్వ్ చేసి మాకు ఉపాధి కలిగించి మంచిగా ఉండాలని మేము చూస్తున్నాం. ఐత్నార్ సెంట్రింగ్ యూనియన్ అసోసియేషన్తో ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాము. మా డిమాండ్స్ ఏంటంటే, ఇప్పుడు మేము ఈ సెంట్రింగ్ యూనియన్ సెంట్రింగ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పినట్టు మా కార్మిక సోదరుడు చెప్పినట్టు మేము ఎక్కడైతే సైట్లో సెంట్రింగ్ వేసిన తర్వాత ఓనరు దగ్గర సెంట్రింగ్ వేసిన తర్వాత దొంగతనం జరుగుతుంది. నైట్ మేము సెంట్రింగ్ వేసి ఇచ్చిన తర్వాత నైట్ ఎప్పుడో వచ్చి వాళ్ళు ఎత్తుకెళ్తున్నారు. దొంగతనం జరిగిన తర్వాత మేము దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇట్లా జరిగిందని వాళ్ళు అస్సలు ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఇది తీసుకెళ్ళిన వాళ్ళు ఈ స్క్రాప్ దుకాణంలో అమ్మేసి మేము కొనుక్కుంటేనేమో ఒక డబ్బా 1000 రూపాయలు, 1200, 2300 జాకీ, పైపు కూడా 1350 రూపాయలు, 1500 రూపాయలు ఉంది. దీన్ని తీసుకెళ్ళి వీళ్ళు ఆ స్క్రాప్ షాప్లో అమ్మితే దానికి 100-200 రూపాయలు ఇస్తున్నారు. ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి మాకు. ఇలాంటి సంఘటనలు జరగొద్దని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాము. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా విన్నపం చేసుకుంటున్నాము. ఇప్పుడు మాకు ప్రత్యేకంగా ఇప్పుడు మా సెంటర్ కమిటీ ఆదేశాల మేరకు మేము స్ట్రైక్ స్టార్ట్ చేయడం జరిగింది. మాకు 16 తారీఖు నుంచి 5వ నెల 16 తారీఖు నుంచి అమసా నుంచి స్ట్రైక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే స్ట్రైక్ని మేము కొనసాగిస్తాము. ఇంకోటి దళారీ అనే మేస్త్రి మధ్యలో ఉండి మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. మాకు సరిగ్గా రేట్లు ఇవ్వట్లేదు. మాకు 2016లో 12లో ఉన్న రేట్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మా పెద్ద మనుషులు చెప్పినట్టు ఇప్పటికీ కూడా రేట్లు సరిగ్గా ఇవ్వట్లేదు. మాకు మధ్యలో తను లేకపోతే ఇప్పుడు అన్నట్టు మా సోదరుడు ఇప్పుడు ప్లంబర్ కానీ, పెయింటర్ కానీ, మళ్ళా ఎలక్ట్రీషియన్ కానీ డైరెక్ట్ ఓనర్తో కాంటాక్ట్ అవుతున్నారు. మేము ఒక్కరం మాత్రమే మేస్త్రి ద్వారా వెళ్తున్నాం. ఇప్పుడు మేము స్టార్ట్ చేయింది మేస్త్రి ఎలాంటి పని కూడా చేయలేడు. మేము ఫస్ట్ వెళ్ళిన తర్వాత మేము వర్క్ స్టార్ట్ చేసి ఎండనక వాననక మేము ఎంత కష్టపడి తిననీకు కూడా మాకు స్పేస్ లేకపోతే కూడా ఒక చెట్టు నీడకు ఏనో చూసుకొని పోయి వెళ్ళి అక్కడ కూర్చొని తిని వచ్చి మేము కాలం కట్టి దాన్ని నిలబెట్టిన తర్వాత తను డైరెక్ట్ వచ్చి టాపి పట్టుకొని మెటీరియల్ కాంక్రీట్ వేయడం జరుగుతుంది. అంతే. ఫస్ట్ వర్క్ చేసేదే మేము. మాకే ఎలాంటి భద్రత లేకుండా అయిపోయింది. అలాంటిది మేస్త్రి వచ్చి డైరెక్ట్ వేసిన తర్వాత ఓనర్తో ఏం చెప్తాడు, ఈరోజు పుట్టింగ్లు వేస్తురా అంటే, లేదు ఈరోజు సెంటరింగ్ వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోయారు, అలా కొంచెం బిజీ ఉందంట, మీ దగ్గర వర్క్ చేయడానికి రాలేదంటాడు. అదే మేము ఆడితే ఏమంటాడు, ఓనర్కి బిజీ ఉందంట, ఈరోజు అక్కడ వేయట్లేదు అని చెప్పేసి ఇలా చెప్తాడు. ఇది అనేది చాలా దారుణంగా జరిగిపోతుంది. మాకేందంటే మేము కోరుకునేది ఏంటంటే మేస్త్రి కాకుండా డైరెక్ట్ మేమే వెళ్ళాలి. ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసేది మేము కాబట్టి మేమే ఉండాలి అక్కడ. అందుకే ఉప్పర్ మేస్త్రి అట్టావు సెంటరింగ్ వల్ల బచావు అంటున్నాం. మేము ఫస్ట్ మేమే ఉండాలి అక్కడ. మేము వర్క్ చేసి మేము చేసిన తర్వాతనే అదే ఓనర్ ఏం చేస్తాడు, మేము లక్షల పెట్టుబడి పెట్టి 30 లక్షలు 40 లక్షల పెట్టుబడి పెట్టి అన్ని సామాను కొనుక్కొని మేము ముందుకు రంగంలోకి దిగుతాం. వాళ్ళు ఏ రూపాయి లేకుండా డైరెక్ట్ ఇవాళ ముగ్గు వేయాలని పోతే ఓనర్తోనే, గంప ఓనర్తోనే తెప్పిస్తాడు, టాపీ ఓనర్తోనే, గుండుదారం ఓనర్తోనే, మెట్న ఓనర్తోనే అన్నీ తెప్పించి డైరెక్ట్ ఆల్రెడీ వాళ్ళు చేస్తాడు. రూపాయి పెట్టుబడి లేని పని ఆయనది. మేము ఇన్ని లక్షల పెట్టుబడి పెట్టి ఇంతమంది మేము వర్కర్స్ని తీసుకొని ఒక్కొక్కరికి మాకు 10-15 మంది వర్కర్స్. మేము ఇక్కడ నుంచో బాధపడి వర్కర్స్ని తీసుకొచ్చి ఇంత పని చేపిస్తుంటే మాకు గింత కూడా ఇది రక్షణ లేదు. ఇంకోటి రేటు కూడా మాకు లేదు. మాలో ఉండి కూడా ఆయన రేటు తను మాట్లాడుకుని తనకున్న రేటు 2016లో తనకున్న రేటు వచ్చేసి 190 రూపాయలు, తర్వాత మళ్ళీ వచ్చేసి 290 రూపాయలు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ రేటు వచ్చేసి 330 రూపాయలు, 350 రూపాయలు నడుస్తుంది. మా రేటు వచ్చేసి 28 రూపాయలు నడుస్తుంది. వాళ్ళకి మాకు ఎంత తేడా ఉంది. మేము స్ట్రైక్ చేస్తే వాళ్ళు సెంటరింగ్ వాళ్ళకి పెరిగిందని చెప్పేసి ఇది చేస్తున్నారు. దీని గురించి మేము ఏం చేస్తున్నామంటే 100% మేస్త్రి అట్టావు సెంటరింగ్ వల్ల బచావు. మాకు డైరెక్ట్ మాకే ఓనర్ నుంచి కాంటాక్ట్ కావాలి. ఇది ఎలాంటి మేస్త్రి ద్వారా మాకు రావద్దని చెప్పేసి మా డిమాండ్స్. మా సెంట్రిక్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేసిన దాని ప్రకారం మేము 100% ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు చెప్పినట్టు మా పెద్దలు చెప్పినట్టు ఎప్పుడు అయితే వాళ్ళు చెప్తారో అప్పుడు సమ్మె విరమించుకోవడం జరుగుతుంది. దీనికి మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు మల్లేష్, తొర్రూరు మాది. థ్యాంక్ యూ.